కారం సినిమా రెండోసారి చూడడానికి వస్తున్నాను నేను అంటే ఇక అర్థం చేసుకో ఇక మహేష్ బాబుకు పేరు పెట్టాల్సిందే లేదు ఇందులో సెంటిమెంట్ చాలా ఉంది అన్నీ చూసుకోవాలి నెగటివ్ కామెంట్స్ చూడడం కాదండి ప్రతి ఒక్కరికి మైండ్ ఉంటుంది సినిమా చూసి ఆలోచన చేయాలండి అంటే మీకు ఏం నచ్చిందన్న ఎక్కువ హైలైట్స్ ఏమనిపించాయి సినిమా ఎక్కువ హైలైట్ అంటే త్రివిక్రమ్ గారు ఏ లైన్ అయితే తీసుకుంటూ ఆ లైన్ చాలా పర్ఫెక్ట్ అండి ఒక కుల రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో తెర వెనుక మనకు తెలియదు ఒక కుల రాజకీయ నాయకుడు సొంత బిడ్డని ఇచ్చేసి అల్లుని ఇచ్చేసి మనవని ఇచ్చేసి చూపించేది ఉంది అలాగే ఒక తల్లి ఆమె ఒక ప్రెస్ మీట్లో చెప్తుంది రమ్యకృష్ణ గారు ఒక్క డైలాగ్ చాలండి సినిమా మొత్తానికి కూడా ప్రతి అమ్మని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న అడుగుతుంది నువ్వు కొడుకుని వదిలేసినావు కదా అంటే అమ్మ గురించి ఎవరు తక్కువ మాట్లాడకండి ఎందుకు వదిలినావో అడగకండి ఎందుకంటే మీకు చెప్పిన అర్థం కాదని చెప్పి వెళ్ళిపోతుంది అంతకంటే ఏం చెప్పదు ఆ చూసే విధానం ఎట్లుంటుందంటే మళ్ళీ రాజమాత గుర్తుకొస్తుంది రాజమాతలో మొత్తం ఆమె సర్వశక్తులు ఆమె దగ్గర ఉంటాయి కాబట్టి ఆమె కానీ ఇక్కడ ఏంది ఇంకొకడు వేరే ఉంటాడు వాని కింద ఈమె ఏం ఆన్సర్ చెప్పకూడదు ఏం నోరు జారినా ఏమవుతుంది అని చెప్పి ఉంటుంది కానీ ఆన్సర్ చెప్తుంది అన్న ఆ ఒక్క డైలాగ్ చాలు ఈ కుర్చీ మడతబెట్టి గిరతబెట్టి కాదు ఇవన్నీగా తల్లి సెంటిమెంట్ అంటే ఆ ఒక్క డైలాగ్ చాలు అర్థం చేసుకునేవాడికి అంటే ఇప్పుడు ఒక సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు మరి 100% అన్న విన్నరే ఎవరు చాలా విన్నరే అంటే ఆ భక్తి సినిమా కాబట్టి మనం మాట్లాడలేము ఎవరమైనా జై ఇక తర్వాత అంటే ఇదే జై మహేష్ బాబు అందుకే ఇప్పుడే టోపీ కొనుక్కొని పెట్టుకొని వచ్చిన టక్కర్ దొంగ సిగరెట్ తాగే స్టైల్ యాక్టింగ్ లుక్ అంతా ఎలా అనిపించింది అంటే అన్న సినిమా అనేది కమర్షియల్ 10 రకాల మనుషులు వస్తారు ఇప్పుడు సెంటిమెంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డైలాగులు వాళ్ళకి పెట్టిండు ఈ మాస్ సిగరెట్ ఏదైతే ఉన్నదో మాస్ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయాలి 10 మంది 10 రకాలుగా కోరుకుంటారు సో అలాంటి మందు తాగే వాళ్ళకి కానీ సిగరెట్ తాగే వాళ్ళకి కానీ చాలా 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 సూపర్గా చేశాడు అంటే మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు కాబట్టి మందు గురించి మాట్లాడదు కానీ స్టైల్ బాగుంది ఓకే ఒక ముక్కలు ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు గుంటూరు కారం అన్న గుంటూరు కారం అంతే అర్థం చేసుకుంటే అద్భుతమైన సినిమా అర్థం కాని వాడికి జెండు బాంబుతో పెట్టినా ఏం కాదు